నానని అన్నావుగా, అన్న ప్రార్థనలు విన్నావుగా, నేను నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడినా, దేవ మందిరమిది మాట్లాడవా, దేవ మందిరమిది మాట్లాడవా. నీ మందిరమై మేముండగా మాయందుండి నడిపించవా. నీవు తోడుండగా మాకు దిగులుండునా, నీవు తోడుండగా మాకు దిగులుండునా. వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా. నీ మందిరమై మేముండగా మాయందుండి నడిపించవా. నీ మందిరమై మేముండగా మాయందుండి నడిపించవా. హల్లెలూయా. మంచిది, స్తోత్రం. యవనస్తులు అందరూ పాట పాడండి. 2 మైకులు. యూత్ మెంబర్స్ నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్. నేనానంద గీతము మనసార పాడు ప్రియుడేసుతో నడచేదన్. అరణ్య భూమి ఆనంద నాట్యము, అరణ్య భూమి ఆనంద నాట్యము చేసి ప్రదర్శించేదన్. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్. శ్రీయేసుని సర్వం కాని తరించి తరించెదన్. శ్రీయేసుని సర్వం కాని తరించి తరించెదన్. జయశీలినైనే ఇక మందు ప్రతికి పాపురము అదయగసేదన్. జయశీలినైనే ఇక మందు ప్రతికి పాపురము అదయగసేదన్. కేరి ప్రియునికు చేదన్, పరమ పదమ విరోధనము చేసేదన్. కేరి ప్రియునికు చేదన్, పరమ పదమ విరోధనము చేసేదన్. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్. నేనానంద గీతము మనసార పాడుచు ప్రియుడేసుతో నడచేదన్. బ్రహ్మాండ నాయక చేతయ్య సాక్షిగా చిగమందు ఫలించెదన్. బ్రహ్మాండ నాయకు చేతయ్య సాక్షిగా చిగమందు ఫలించెదన్.
కడబూరంలో గగపతాలితోనే నడియాక చముకేగెదన్ కడబూరంలో గగపతాలితోనే నడియాక చముకేగెదన్ మహిమా పరముజాతెదన్ పరమ విభు కళ్యాణమే ఆంకేదన్ మహిమా పరముజాతెదన్ పరమ విభు కళ్యాణమే ఆంకేదన్ నీరానంద గీతం అనకార పాడు శ్రీయేసుతో నడచేతన్ నేనానంద గీతము అనకార పాడు శ్రీయేసుతో నడచేతన్ అనుదినమును యేసుని పద సన్నిధిని పొందేదన్ అనుదినమును యేసుని పద సన్నిధిని పొందేదన్ యేసుదినము తును మాడి జయముందేదన్ యేసుదినము నేను బైరిని తును మాడి జయముందేదన్ తిరనీతి తరించెదన్ పరమ విభు భగభాగనైనరేదన్ తిరనీతి తరించెదన్ పరమ విభు భగభాగమై అనరేదన్ నేనానంద గీతము అనకార పాడుతూ శ్రీయేసుతో నడచేదన్ నేనానంద గీతము అనకార పాడుతూ శ్రీయేసుతో నడచేదన్ అరణ్య ఆనంద నాట్యము అరణ్య ఆనంద నాట్యం చేసి ప్రకంసించెదన్ నేనానంద గీతము అనకార పాడు యేసుతో నడచేదన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, రేపు 9వ దినము ఉపవాస కూడిక. వసంత ఉదయకాలం జరుగుతుంది. సాయంకాలం అప్పరాడ నీలిమ అన్నయ్య అప్పరాడలో నీలిమ గృహంలో సాయంకాలం కూడిక జరుగుతుంది. ఉదయకాలము ఐటీ జంక్షన్ వసంతమ్మ గారి ఐటీ జంక్షన్ ఇంటి కూడిక జరుగుతుంది. ఇక్కడికి రాగలరా, లేకపోతే ఏదైనా వ్యాన్ ఏది ఏర్పాటు చేస్తున్నారమ్మా? సరే, మీరు చర్చ దగ్గరికి వచ్చేయండి. వ్యాన్ అయితే వ్యాను, ఆటో అయితే ఆటో. తర్వాత సుజాత ప్రయాణం జరుగుతుంది. దాన్ని మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మరి సాయంకాలం కూడిక కూడా దూరమే, 2 ప్రదేశాలు కూడా దూరం. అయితే మనము సమృద్ధి ఎంత అర్థం చేసుకోవాలి. ఈ 40 దినాల కూడికలు అందరి ఇంట్లో జరగాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మా ఇంటి దగ్గర నుంచి మీటింగ్ అంత దూరం,
ఇంటికి అంత దూరం అన్నారు. మీకు అర్థమైంది. కాబట్టి అలాగా దూరం అని భావించకుండా మనము సాధ్యమైనంత వరకు ఉపవాసాలతో అన్ని ప్రార్థన కూడికలు పెడతాం. సాయంకాలము కూడిక 6 గంటల కల్లా రావాలి. కప్పరాడు ఉదయకాలం కూడికి 9:30 గంటల హ్యాపీ హోమ్స్ దగ్గరికి వెళ్ళాలి. అర్థమైంది కదండి. మిగిలిన వారు కూడా చెప్పండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరైనా మేము డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. ఎవరైనా అంటే అడ్రస్ అనుకున్నటువంటి వాళ్ళు చర్చ దగ్గరికి ఉదయం 9:30కి సాయంకాలం 2 గంటలకి 6 గంటలకి రావాలి. హల్లెలూయా. అది రేపటి కార్యక్రమం. మరొకసారి పరమగీత గ్రంథములో 2వ అధ్యాయము 14వ వచనాన్ని 3వ వాక్యంగా చదివించండి. నేను చదువుతాను. బండ సందులలో ఎగురు నా పావురమ, ఏటు బీటను ఆశ్రయించు. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగంలో మాతో మీరు మాట్లాడి ప్రభువా, నీ వాక్యములో ఉన్నటువంటి సర్వ సంపదలు, వాక్యములో ఉన్న మహిమ, ఐశ్వర్యము, వాక్యములో ఉన్నటువంటి వెండి బంగారాల కంటే విలువైనటువంటి నిధులు ప్రభువా, ఈ వాక్యము కంటే నిధులు ఈ విశ్వంలో లేవు నాయన. నీ వాక్యము కంటే సర్వ సంపద, మించిన సంపద ఎక్కడ లేదు ప్రభు. ఈ వాక్యము కంటే మధురమైనది ఎక్కడ లేదు. ఆ మధురమైనటువంటి వాక్యము మాకు మధురాన్ని కలిగించండి. దేవాను మాట్లాడుతుండగా మాకున్న సంపదలు ఉన్నా లేకపోయినా తర్వాత వచ్చిన వాక్యము కంటే మించిన సంపద ఇక లేదన్నట్లుగా ప్రభు వాక్యాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయాలి. వాక్యము కంటే మించిన ధన నిధులు ఈ ప్రపంచంలో అయినా లేవని ఎంత సంపాదించిన డబ్బు ప్రభు లేదని ఈ వాక్యం ప్రత్యక్షతలు మా అందరికీ దయచేసి బలమైన ప్రార్థన వైపు నడిపించను. యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా ప్రకటనలు ప్రకటించవలసిన చెప్పండి. అలాగే రేపు ఎవరైతే ఉదయం రావాలనుకుంటున్నారో సుచేత దాని ప్రకారంగానే ప్రయాణానికి ఆటోలుగా సిద్ధం చేస్తారు. పరమగీతములు గ్రంథము 2వ అధ్యాయము 14లో ఉదయకాలములు లైన్ మాత్రమే మనం ధ్యానం చేసుకున్నాం. అయితే బండ సందులలో అనే మాట, అందులో ఒక్క మాట బండ అనే మాట మాత్రమే ధ్యానం. హల్లెలూయా. ఇంకా మిగతాది ఇంకేమి మనము ముట్టుకోకూడదు. ఒకే ఒక్క మాట, దాని పేరు ఏం పేరు? బండ. అదొక్కటే. అసలు బండ ఎవరు అంటే మనందరికీ తెలుసు. కానీ ఈ బండ ఎందులో నుంచి వచ్చింది అది కావాలి. ఈ బండ అనేది ఉదయకాల సమయంలో మనం చెప్పుకున్నాం. బండ అంటే ఎవరు చెప్పండి? క్రీస్తు. అసలు ఈ బండ ఎలా వచ్చింది అని మనము ధ్యానం చేస్తే ఈ బండ కొండలో నుంచి వచ్చింది. ఎందులో నుంచి వచ్చింది? బండ కొండలో నుంచి వచ్చింది. కొండ ఎవరయ్యా అంటే తండ్రి అయిన దేవుడు. కొండ తండ్రి అయిన దేవుడు బండ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి కీర్తన గ్రంథములు అనుకుంటా, కీర్తన గ్రంథములోనే 2-3 సార్లు ఈ మాట, కొండ అనే మాట దావీదు పలకడం మనం చూస్తూ ఉంటాం. 31వ కీర్తన 3వ వచనము, నా కొండ నా నా కోట కొండ నా కోట నీవే. నీవే నా కొండ. ఇక్కడ కొండ అనే ప్రస్తావించాడు దావీదు భక్తుడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను భక్తుడు కొండ అని ప్రస్తావించాడు. తండ్రి దేనిని ప్రస్తావించాడు చెప్పండి? తండ్రి అంటే ఎవరు? దావీదు. తండ్రి దేన్ని ప్రస్తావించాడు? దావీదు. వింటున్నారా? బయట వరండాలో కూడా తండ్రి దేన్ని ప్రస్తావించాడు? కొండ అన్నాడు. తండ్రికి కుమారుడు ఉన్నాడు, దావీదు అన్నమాట. దావీదు పేరు ఏం పేరు? దావీదు కుమారుడు పేరు ఏం పేరు? సొలొమోను. సొలొమోను ఏమని ప్రస్తావించాడు? బండ. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే. అది మ్యాచింగ్. హల్లెలూయా. ఈ మ్యాచింగ్లు కాదు. ఏ మ్యాచింగ్లు? ఈ మ్యాచింగ్లు ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఆ మ్యాచింగ్ అనేది కరెక్ట్ గా ఉంటే, ఆ మ్యాచింగ్ తో మన హృదయాల మ్యాచింగ్ అయితే, మన బ్రతుకులలో మ్యాచింగ్లు ఉన్నా లేకపోయినా ఆ మ్యాచింగ్ ఒకటి సరిపోతుంది. హల్లెలూయా. నీ బ్రతుకులలో ఈనాడు చాలా మంది నేను మ్యాచ్ షాపింగ్కి వెళ్ళాను కానీ అక్కడ అసలు మ్యాచింగే దొరకలేదని ఒకరు. పెళ్లిలోనేమో పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత సరైన మ్యాచింగ్ దొరకలేదని ఈ ఫ్యామిలీ నాకు సరిగ్గా సూట్ అవ్వలేదండి బాబు. అనవసరంగా ఇంట్లోకి వచ్చి ఒకరు సరే మీవన్నీ న్యాయమే ఒప్పుకుంటారు, కానీ ఒకటి మీరు అనుకున్న దానిలో ఏదేది మ్యాచింగ్ అవ్వలేదని అనుకుంటున్నారు జాగ్రత్తగా ఆలోచించండి. తండ్రి కొడుకులు తాలూకా మ్యాచింగ్ మీ లోపలికి వచ్చిందనుకోండి, మీరు ఎక్కడైనా సరే. హల్లెలూయా. ఈ తండ్రి కుమారుడు ఒక కొండలాగా నీ హృదయంలోనికి, ఒక పండలాగా నీ హృదయంలోనికి రాకపోతే నీకు మేల్పరించదండబ్బా. ఏం భార్యాభర్తలను చూస్తే నిజంగా అనుకున్నా మంచి కుటుంబం అంటే బాబు, నా కుటుంబం అలా పుడితే ఇలాంటి కుటుంబంలోనే పుట్టాలి అని కోరుకున్నా మళ్ళా ఈ భర్త ఏం దొరకాలి అంటే, ఒకవేళ అనుకుంటారు కదా మళ్ళా ఏమైనా దేవుడు ప్రత్యక్షమై ఇలాంటి భర్త, ఇదే ఈ భర్త ఏనండి 10 కాలం ఉంది, ఇలాంటి భార్యనండి అన్నంతగా మీకు ఒకవేళ మ్యాచింగ్ అయినా మ్యాచింగ్ అవ్వకపోయినా ఒకదానితో మనం అందరం ఏం కావాలా? మ్యాచింగ్ అవ్వాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మ్యాచింగ్? శాశ్వత కాలము ఉండే మ్యాచింగ్. హల్లెలూయా. మ్యాచింగ్ అవ్వలేదు అది శాశ్వత కాలం ఉండదు. మ్యాచింగ్ అయ్యే వరకు అది కూడా ఉండదు. మరి ఎందుకు అంత బాధ? ఎందుకు అంత బాధపడి వాళ్ళకి మ్యాచింగ్ అయింది, నాకు మ్యాచింగ్ అవ్వలేదు, అలా అండి ప్యాంటు షర్ట్ మ్యాచింగ్ అయింది, సారీ బ్లౌజ్ మ్యాచింగ్ అయింది, వాళ్ళు అదే మ్యాచింగ్ అయింది. ఇంటి అబ్బాయి నమ్ములండి కూడా ఇల్లంటే ఇలా ఉండాలి. కానీ తండ్రి ఉండడు, కొడుకు ఉండడు, అన్ని ఇద్దరు ఉండరు. దెయ్యాలు పంపైనా బెటర్ దానికంటే. ఏమండి దానికంటే ఏది బెటరు? దెయ్యాలు పంపే. తండ్రి లేని ఇల్లు, కుమారుడు లేని ఇల్లు ఎంత అందమైన ఇల్లు అయినా సరే, ఆహా ఓహో అని అందరూ చెప్పుకున్న అంత గ్రేట్ ఇల్లు అయినా సరే, నువ్వు ఒకసారి చూసి అబ్బాయి ఏ ఇల్లు అంటే బాబు లోపల బాగా మ్యాచింగ్ ఉంది. నేను ఎప్పటికైనా అంటే పెద్ద ఇల్లు కట్టుకోకపోయినా అంటే గ్యారెంటీ చిన్న ఇల్లు మాత్రం, అందుకే మరి వాడికి కట్టలేదు. హల్లెలూయా. కళలు కనకండి, దేవుడు ఇవ్వాలనుకుంటే సరే నాకెందుకండి కళలు, మాకెందుకండి కళలు, మాకు గోల్డ్ కళలు ఉన్నాయి. హల్లెలూయా. యోసేపు కళలు, దానియేలు కళలు, యోసేపు
యోసేపు కలగన్నాడు కదా, ఆకలి వస్తూ ఉంటాయి. దానియేలు కలగన్నాడు కదా, మాకు ఆకళ్ళు వస్తూ ఉంటాయి. మరి మీకే కళ్ళు వస్తున్నాయి? కళలకు అనేది మీరే, తర్వాత కళ్ళ ప్రకారంగా కోరుకున్నట్లు వచ్చింది మీరే, తర్వాత కళ ఏమైపోయిందండి? చెదరిపోయింది అన్నది మీరే. చెప్పేది ఏంటంటే ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మ్యాచింగ్ అయిందా అవ్వలేదా పక్కన పెట్టి ఇది శాశ్వతం కాదు, అవునది శాశ్వతం కాదు. తండ్రి దావీదు కుమారుడు సొలొమోను ఇద్దరు కలిసి 2 పుస్తకాలలో 2 మాటలు రాయించారు. నా కొండ నీవే, ఏవండి సొలొమోను ఏమన్నాడండి? కొండ సందులలో. హల్లెలూయా! ఈ 2 ఉన్నవాడు ధన్యుడు. హల్లెలూయా! ఈ 2 ఉండి కూడా ఏమీ లేకపోయినా సరే వారంత అదృష్టవంతులు, భాగ్యవంతులు ఎవరు లేరు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కొండ, కుమారుడైన దేవుడు ఎవరండి? బండ. తర్వాత కొండలో నుంచి బండ వచ్చింది, బండలో నుంచి రాయి వచ్చింది. రాయి ఎవరు? ఆ? రాయి ఎవరు? ఇలాగంటారు, ఇలాగంటారు. కానీ మంచిది రెండు పని అయిపోతుంది. కాబట్టి రాయి ఎవరు అసలు? చెప్పండి. సరే, మరి మత్తయి సువార్త ఈ ప్రపంచంలో 400 కోట్ల మంది క్రైస్తవులలో ఎక్కువ మంది క్రైస్తవులు ఏ డినామినేషన్ ఉన్నారో తెలుసా? చెప్పండి. అర్సియం. వాళ్ళు ఈ 2 పదాలకి అర్థం తెలియక 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోను నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి మరియు నీవు పేతురు. పేతురు అంటే కిందనే ఉందండి రాయి. నీవు రాయివి, ఈ బండ మీద నా సంగమును అమ్మ. సంఘాన్ని కట్టేవారు ఎవరండి? పేతురు. వాళ్ళు రాయికి బండకి అర్థం తెలియదు. చిన్న మనం బాబు, రాయి వేరు, బండ వేరు, బండ వేరు. ఈ రాయికి బండకి నీవు రాయివి. ఎక్కడ సంఘం కట్టాలి? రాయి మీద అన్నాడు, బండ మీద అన్నాడు. బండ అంటే వేరు. మళ్ళా ఈ రెండిటికి అర్థం తెలియక వచ్చేసారండి బాబు. ప్రపంచంలోని 400 కోట్ల మంది క్రైస్తవులు సగం మంది అదే ఉన్నారు. అప్పుడు పేతులు. ఇప్పుడు ఎవరండి? పోపు అన్నమాట. ఇప్పుడు ఎవరు ప్రపంచంలో పోపు? పోపు అంటే దేవుడే, యేసువే, యేసుక్రీస్తే. అలాగా మాస్టర్ గారు ఎవరైనా. కాబట్టి రాయి అంటే ఎవరు? ఇక్కడ ఇక్కడ ఈ వాక్యంలో రాయి ఎవరు? పేతురు. హల్లెలూయా! బండ ఎవరు? ఇందాక బండ ఏమనుకున్నాం? బండ యేసుక్రీస్తు వారు. బండ సందులు. యేసుక్రీస్తు వారికి బండలో ఏమైందండి? ఆ యొక్క సందు అంటే బండలో చీల్చబడ్డాయి. ఉదయకాలంలో చెప్పుకున్నాం బండ ఎలా చీల్చబడింది, బండలో నుంచి ఏవేవి వచ్చాయి. అవన్నీ పొందుకున్నటువంటి వారి ప్రార్థనలు దేవుడికి ఎలా ఉంటాయి? ఏమండి? నీ స్వరము మధురము, నీ స్వరము వినబడని బండ సందులు ఎవరు? ఔరమా చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. హల్లెలూయా! కాబట్టి కొండ దేవుడు, తండ్రి అయిన దేవుడు, బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అనుగ్రహించిన ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘము కట్టుదురు. బండ అనే మాట బైబిల్లో ఉన్న బండ అనే మాట అర్థాలు కూడా వేరే.
కొండ ప్రతీది క్రీస్తు కాదు. కొండ ప్రతీది కూడా తండ్రైన దేవుడు కాదు. రాయి ప్రతీది కూడా మళ్ళా ఏమంటే పేతురు, సంఘము కాదు. కాబట్టి బైబిల్లోనున్న పాస్టర్ గారు మరియలు, అన్ని మరియలు ఒకే మరియ. అప్పుడు యేసుక్రీస్తు వారు గర్భములో, అంటే యేసుక్రీస్తు వారు మరియా గర్భములో ఏమండి దేవుడు అన్నమాట పుట్టాడు. మరియా గర్భంలోని దేవుడు ఉద్భవించాడు. ఆ తర్వాత మరియమ్మకి 7 దయ్యాలు కట్టిందన్నాడు. ఏం ప్రశ్న! ఆ తర్వాత దెయ్యాలు వదిలిస్తున్న తర్వాత మరియమ్మ మరలా తెల్లవారుజామున ముందు మరియమ్మకే కనబడ్డాడు అంటాడు. ఆ తర్వాత మరియమ్మ ఇంట్లోనే ప్రార్థన జరిగిందన్నాడు. ఇలాగా మొత్తం మరియాలన్నీ కూడా ఒక మరియా అని తెలుసు చెప్పారు, తెలుగు చెప్పారు, మనకు అర్థం కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తండ్రి అయిన దేవుడు మరి కొండలో నుంచి ఏమొచ్చింది చెప్పండి? కొండలో నుంచి ఏమొచ్చింది? బండ. కొండ పెద్దదా, బండ పెద్దదా? చాలా పెద్దది కొండ కదండి. కొండ చాలా పెద్దది. అందులో నుంచి ఏమొచ్చింది? బండ వచ్చింది. బండలో నుంచి ఏమొచ్చింది? మళ్ళా రాయి వచ్చింది. ఇక్కడ రాయి అన్నా సరే ప్రభు యేసుక్రీస్తు వారికి వస్తుంది. రాయిలోని సంఘం ఉంది, రాయిలోని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన పరిగెట్టాలా. మొదలు పెట్టినట్టు మీరు ఎలా ఉండాలా? వాక్కులో పరిగెట్టాలి. మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన చెప్పారు. మందిరముగా ఎవరు కడుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరం పరిశుద్ధాత్మ దేవుడు. ఏమండి? ఎవరు కడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? సజీవమైనటువంటి రాళ్ళుగా చేసింది ఆయన. ఈ రాళ్ళన్నీ కూడా ఆ రాయి, ఈ రాయి, కింద రాయి, పై రాయి పెట్టి కడుతుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. హల్లెలూయా. అంటే రాళ్ళన్నీ కలిసి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టువాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తండ్రి అయిన దేవుడిలో నుంచి మరి బండలాగా క్రీస్తు వచ్చినట్లుగా సమీపించదాని తేజస్సులో నుంచి యేసుక్రీస్తు వారు ఎలాగొచ్చారు? వాక్య రూపంలో బయటకు వచ్చారు. సమీపించరాని తేజస్సు ఏంటి చెప్పండి? కొండ. ఆ కొండలో నుంచి ఒక రోజు యేసయ్య ఏమిటి స్తబ్దముగా బయటకు వచ్చారు. ఆ శబ్దం పేరు ఏం పేరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు, వాక్యమే బండ. అందులో నుంచి వచ్చాడు. అలాగే మనము కూడా కొండలము. హల్లెలూయా. 7 కొండలు కాదు, కొండలు కానీ 7 కొండలు. మనము కూడా ఏం చెప్పండి? దేవుడు తండ్రి అయిన దేవుడు ఒక కొండ అయితే మనము కూడా ఒక కొండలాగా ఉండాలి. ఒకటి. యేసుక్రీస్తు బండ అయితే మనము కూడా బండలాగా ఉండాలి. 2. రాయి యేసుక్రీస్తు వారి సంఘం అయితే మనము కూడా ఎలా ఉండాలి? సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు కొండల పరిచర్య జరగాలి, బండల పరిచర్య జరగాలి, రాళ్ళు పరిచర్య జరగాలి. ఈ ఉపవాస కూడికల ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మనము కొండలుగా, మనము బండలుగా, మనము రాళ్ళుగా మారిపోవాలి. అనగా తండ్రిగా, కుమారునిగా, అదృశ్యముగా ఈ రాళ్ళన్నింటినీ కడుతున్న సజీవ దేవుని మందిరం అనే పరిశుద్ధాత్మ దేవుని పోలికలోనికి మనం ముందు మార్చబడాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, త్వరగా బైబిల్ తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలంటే కొండను పోలి. హల్లెలూయా. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు దేవుని పోలి అంటే ఎవరండి? యేసుక్రీస్తు దేవుడే, పరిశుద్ధ దేవుడే, తండ్రి అయిన దేవుడు. ఇక్కడ ఈ దేవుడు అంటే ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. అంటే కొండను పోలి. కొండ పోలికలు మనకి రావాలి. ఏంటయ్యా కొండ పోలిక? కొండ పోలిక అంటే ఒకటే. 3
ఉన్నాయి తండ్రి అయిన దేవుళ్ళ పోలిక. ఈ పోలిక మనకు రావాలా వద్దా చెప్పండి? తండ్రి అయిన దేవుడు పోలిక రావాలా వద్దా? సరే, తండ్రి అయిన దేవుడి పోలిక రావాలి. కుమారుడి పోలిక రావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నేను క్రీస్తును పోలి. ఇక్కడ ఎవరి పోలిక? పోలి. అక్కడ దేవుని పోలి, ఇక్కడ క్రీస్తును పోలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము లాస్ట్ లైన్, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలిక. ఎన్ని పోలికలు ఉన్నాయి చెప్పండి? బండ తండ్రి అయిన దేవుడు, దేవుని పోలిక. బండ యేసుక్రీస్తు పోలిక. ఏమంటే తర్వాత రాయి అదృశ్యంగా విశ్వాసంలో ఉన్నటువంటి అవునండి పరిశుద్ధాత్మ పోలిక. ఈ 3 పోలికలు మనకు రావాలి. హల్లెలూయా. ఈ రోజు కొండగా మారాలి, బండగా మారాలి, రాయిగా కూడా మనము మారాలి ఉపవాస ప్రార్థన ద్వారా. హల్లెలూయా. ఒక్కొక్క దగ్గర చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక్కొక్క పోలిక ఒక్కొక్కటి. అంతే. తండ్రి అయిన దేవుని పోలికలో ఉన్నటువంటి శ్రేష్టమైన పోలిక ఏంటంటే, తండ్రి అయిన దేవుడు అన్నమాట అన్ని గమనిస్తున్నాడు. దేవుడు కుమారుడిలో నుంచి అన్ని సృష్టించిన తర్వాత ఆ 2 కుమారులలో ఒక కుమారుడు నిత్య చీకటిని ఏం చేశాడు? నిత్య చీకటి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? లూసిఫర్, సాతాను వెళ్ళడం చూశాడు. తండ్రి నిత్య చీకటిని ఆహ్వానించడం చూశాడు. నిత్య చీకటి ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళిపోయింది? ఎవరిలోకి వెళ్ళింది? లూసిఫర్ లోపలికి వెళ్ళింది. సైలెంట్ గా వాడు ఏమీ తెలియనట్లుగా దేవదూతల దగ్గరికి రావడం చూస్తాడు. వెళ్ళాడు, వచ్చేస్తుంది అక్కడ ఏం జరుగుతుంది నీకు చెప్పట్లేదు ఆయన. ఎవరు ఆలోచిస్తున్నారా? అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అన్నీ చెప్పట్లేదు. వెళ్ళాడు, ఆ చీకటి ఆహ్వానించాడు. ఆ చీకటి అంతా మొత్తం అంతా చీకటి అంతా కూడా శక్తి అయిన చీకటి వ్యక్తులుగా మారిపోయింది, వ్యక్తిని సంతరించుకుంది. కాబట్టి అక్కడి నుంచి ఏమో వాడు లోపలికి వచ్చాడు, పరలోకానికి వచ్చాడు. అయినా తండ్రి అయిన దేవుడికి సింహాసనం కూర్చుని అలాగా చూస్తూనే ఉన్నాడు, కానీ ఒక మాట పలకట్లేదు. ఒకరితో చెప్పుతున్నాడు, మాట్లాడట్లేదు. ఈ లోకాలకు వెళ్తున్నాడు, చాలా లోకాలకు వెళ్తున్నాడు. ఏమండి? లోకాలకి వెళ్ళి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి తండ్రి కుమారుని నిలబెట్టినటువంటి స్థితి అందరికి చెప్పి అందరిని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు, కష్టం చేస్తున్నాడు, తన వైపు లాక్కుంటున్నాడు. ఎంత జరిగినా తండ్రి అయిన దేవుడు పల్లెత్తి కూడా మాట్లాడటం లేదు. అది పోలికంటే. హల్లెలూయా. డ్యామేజ్ జరుగుతుందా లేదా? నష్టం జరుగుతుందా లేదా? వాడు మాట ఆలకిస్తున్నారా లేదా? ఏమంటే వాడు ఆ మాట ఆలకిస్తున్నారు. వాడి పక్క చాలా మంది ఉన్నారా లేదా? ఆయన టిక్కుమని మాట అన్నాడా? ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదండి? కష్టం జరుగుతూ ఉంటే ఎందుకు అనలేదు? వాడి పక్షం వహిస్తూ ఉంటే ఎందుకు అనలేదు? దేవదూతలు చాలా మంది దేవదూతలు వాడు ఏం చేస్తాడు? తోక చేత ఆకాశంలోని బాగా నెట్టేశారంటే తన తోక చేత ఈడ్చి పడేశారంట ప్రకటన గ్రంథంలో. చూడండి, అంతకు ముందు వరకు తండ్రి అయిన దేవుడు ఒక్క మాట కూడా ఏమండి ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏం చేస్తున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, ఏ లోకాలకు వెళ్ళావు అని అందరూ నిలబెట్టి పరువు తీయచ్చు కదా. ప్రకటన 4వ వచనం, దాని తోక ఆకాశ నక్షత్రములను అంటే దేవుడు సృష్టించినటువంటి సృష్టిలోని ఏం చేశారండి? 3వ భాగం ఏడ్చి భూమి మీద అడవేశాను. ఇదే చూడండి, ఎక్కడ దేవుడు ఇప్పుడు అప్పుడు పరలోకం ఒకటే, విశ్వలోకాలు భూలోకం ఉందమ్మా, మనం ఉన్నామా? భూలోకం ఏమంటే ఇప్పుడు ఏ లోకాలలో వాడు వెళ్ళి ప్రచారాలు చేసి వాడి వైపు తిప్పుకొని వాడు అంతా కూడా కూడగట్టుకున్నాడు. ఆ లోకాల లోపలికి మనం వెళ్ళాలి అంటే అంత దూరము నీ మైండ్ అంత దూరం ఒకటి చెప్తున్నా. చర్చకు వచ్చేసి వెళ్ళిపోవడం కాదు చెప్తున్నా. వాడు ఎన్ని లోకాలకు తిరిగి డ్యామేజ్ చేసి ఎంతమంది
పడగొట్టి లాగేసి ఇస్తాడో అదంతా భర్తీ చేయవలసిన బాధ్యత నాది నీది. అంత అదృష్టం ఎవరికి ఇచ్చాడు దేవుడు? మనకి ఇచ్చాడు. ఏంటో పిచ్చెక్కినట్లుగా ఎవరు మట్టుకు వాళ్ళు తిరుగుతున్నారు చూడాలి. ఏమన్నారు పరలోకానికి వస్తే చాలదు. నేను అదే చెప్తున్నా, పరలోకం గురించి ఆలోచించకండి. పరలోకములో ఏదో వెళ్ళిపోతే చాలు అని భక్తి చేయకండి. వాడు ఏ తోకతో సునాయాసంగా ఇన్ని లోకాలు డ్యామేజ్ చేసి పడేశాడు, ఆ లోకాలకి ఎవరు తీసుకెళ్తారు? యేసయ్య నిన్ను నన్ను కూడా తీసుకుని వెళ్తాడని ప్రత్యక్షత కలిగి నీ భక్తి అంత ముందు చూసుకొని భక్తి చేయి, చర్చికి రాది. అలాంటి అదృష్టం ఎవరికి ఉందండి? వాడు డ్యామేజ్ చేసినవి, పడగొట్టినవి, పాడు చేసినవి, పురాతన కాలము నుండి పాడైన స్థలములను మీరు బాగు చేసేదారు. హల్లెలూయా! ఏమిటో కళలకు అంటారు, పిచ్చి పిచ్చి కళలకని అదృష్టాన్ని పోగొట్టు. చూడండి, చాలా పురాతన కాలము మొదలుకొని యెషయా గ్రంథములో ఉంటుంది ఈ మాట. నాకు ఈ మాట చదివినప్పుడల్లా ప్రభువా ఎంత అదృష్టాన్ని మాకు ఇచ్చాను ఆయన. మేమేంటి అసలు, మా పరిస్థితి ఏంటి? ఇంత గొప్ప అదృష్టాన్ని మాకు ఇచ్చావని చాలాసార్లు ఇలాంటి వాక్యాలు చదివి వేదన పడుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. చూసారండి, పురాతన కాలం, చాలా కాలము నుండి పురాతన స్థలములను బాగు చేసేటటువంటి పరిచర్య దేవుడు మనకి అప్పగించాడు. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 12వ వచనం, పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టేదారు. అనేక తరముల అనేక తరములేటండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారు? బైబిల్ చదివినప్పుడు ఒక్క వాక్యం దగ్గర, బైబిల్ స్టడీ దగ్గర నేను విశ్వలోకాలకు వెళ్ళిపోయాను చెప్తున్నాను. ఈ వాక్యం దగ్గర నేను ఎక్కడికి నాకు తెలిసిన ఈ ఒక్క వాక్యమే మూసిస్తాను బైబిల్ అంతా. ఇక చదవబుద్ధి కాలేదు నాకు. ఏ రోజు నేను బైబిల్ చదివినప్పుడు అప్పటి గురించి చెప్తున్నా. నేను బైబిల్ మూసిస్తానంటే ఒక్క వాక్యం దగ్గర ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఇంకంటే మోకరించి ప్రార్థన చేస్తే ఇంక ఆలోచన, తలంపు ఎక్కడికి, భూలోకం, ఆకాశం, పరలోకము దాటి అన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ పాయింట్, అక్కడికి వెళ్ళింది నా మనస్సు. హల్లెలూయా! ఏ కాలం అది? అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, వెరగబడిన దానిని బాగు చేయువాడవని, దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడింది. హల్లెలూయా! హల్లెలూయా! భూలోకులు ఏ పేర్లు అన్నాను, ఈ లోకములో మీరు ఎంతగా తగ్గించుకుంటే, ఎంత జయిస్తే, ఎంత పట్టించుకోకుండా ఎవరు ఏమనుకుంటే అస్సలు దాని గురించి ఆలోచించకుండా ఉన్నవారు ఎప్పుడు కూడా ఎక్కువగా పరలోకము, విశ్వలోకాలు దేవుడిచ్చేటటువంటి మనకి ఆధిక్యత కనుక దాని గురించి ఆలోచించాలి. దేవుడి గురించి ఆలోచించాలి, పరలోకం గురించి ఆలోచించాలి, ఇచ్చే స్థానాల గురించి ఆలోచించాలి, ఇచ్చే జీతము, బహుమానాలు, వీటి గురించి ఆలోచించాలి. సాతానుడు ఏం డ్యామేజ్ చేస్తాడో, మనం వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఎంత వాడుకుంటాడో ఒకసారి ఆలోచించాలి. ఏంటండి, ఏముందండి, చిన్న ఉద్యోగం అంటావు, ఏదో జీతం అంటావు, అంటావు, అంటావు. దేవుడిచ్చిన ఇల్లు అక్కడ, నీ ఇల్లు అక్కడ, నీ కళ ఎక్కడ? బండి ఓ కారు అంటావు, బండి స్కూటీ అంటావు, స్కూటీ వచ్చిన కారు అంటావు, కారు వచ్చిన తర్వాత ఏమో ఏ కారు అండి, అగ్నిరథాలు, గుర్రాలు వెళ్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? వద్దట్లేదు. దాని గురించి అంత టైం వేస్ట్ చేసుకోవాలి, అంత డీప్ గా ఆలోచించాలి. వాటి కొరకు అంత ఏమండి కలల కనాల డీప్ గా ఆలోచించాలి అనిపిస్తుంది నాకు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను మనం కట్టేటటువంటి వాళ్ళం. హల్లెలూయా! అనేక తరములు అంటే ఏం చెప్పాడు? సాతానుడు అనేకమైనటువంటి లోకాలకు వెళ్ళి ఏం చేశాడు? పాడు చేసేసి, డ్యామేజ్ చేసేసి పడేస్తాడు. అక్కడికి వెళ్ళి ఆ లోకాలను కూడా ఎవరు కట్టాలట? బాబు
ఏమి పరీక్షలు ఇచ్చాడు దేవుడు, ఏం అదృష్టం ఇచ్చాడు. రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇవన్నిటిని కూడా మనము అసలు ఏ మాత్రం ఎంచడానికి వీలు లేదు. కాబట్టి కొండ అయినటువంటి దేవుడు తండ్రి పోలికలోనికి మనము రావాలి. తండ్రి పోలిక ఏంటి చెప్పండి? ఇంత డ్యామేజ్ జరిగిన దేవుడు ఏమన్నా మాట్లాడాడా? అందరి ముందు నిలబెట్టి పరుగు తీశాడా? అది తండ్రి పోలిక. నీలో తండ్రి పోలిక ఉంటే నేను చెప్తున్నా, దేవుడి పక్షముగా ఇప్పుడు ఈ రెండు విషయాలు చెప్తాను. దేవుడికి గాని దేవుడిచ్చిన దర్శనానికి గాని ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే నేను కోపగించుకుంటాను తప్ప, ఆ రెండు విషయాలు తప్ప ఇంకా వేరే కోపాలు ఏవైనా దేవుడు నాకు తీర్పు తీర్చాలి. ఆ రెండు విషయాలు కోపగించకపోతే దేవుడు మళ్ళీ నాకే తీర్పు తీర్చాలి. రెండు మాటలు నేను చెప్తాను. రెండు నాకు చాలా చాలా కోపాన్ని కలిగిస్తాయి. కోపగించుకోకపోతే ఏం జరుగుతుంది? నష్టమే జరుగుతుంది. మరి తండ్రి అయిన దేవుడు కోపగించుకోలేదు అంటారు. అదే మరి పోలిక. ఏ పోలిక? తండ్రి అయిన దేవుడు అన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, వెంటనే యాక్షన్ తీసుకోలేదు. తండ్రి అయిన దేవుడి పోలిక కూడా మనకు ఉండాలి. ఏ పోలిక ఉండాలి? లూసిఫర్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు? ఎప్పుడైతే లూసిఫర్ వీళ్ళందరినీ సమకూర్చుకొని ఎవరి మీద యుద్ధాన్ని దిగాడు? ఏమండి చూడండి, పరలోకమందు చూడండి, దేవుడు తండ్రిన దేవుడు అంత దీర్ఘశాంతము, అంత ఓపిక, సహనము ఉండాలి. 12:7 జరగబోయేదైనా జరిగినదన్నా ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ పరలోకమందు యుద్ధము జరిగింది. ఇది 2 సార్లు జరిగింది. దీనిని ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానంటే, మికాయేలు దూతలకి సాతాను వాని దూతలకి ఏం జరిగింది? యుద్ధం జరగగా పరలోకంలో నుంచి ఏం చేస్తాడు? ఇక్కడ స్థలం లేదు, ఎక్కడి నుంచి అని దేవుడు చూసేశాడు. 2 సార్లు జరిగిన సంఘటన, మళ్ళా జరగబోతున్న సంఘటన, జరిగినది జరగబోతున్న సంఘటన. అంతవరకు వాడి వీళ్ళందరినీ కూర్చుకొని యుద్ధము వచ్చేటంత వరకు కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ భూలోకములు అలాంటి సంఘటనే జరిగింది. ఈ కోరహ అనేటటువంటి వాడిలో మోసేకి వ్యతిరేకమైన విషబీజం దూరింది. మోసేకి తెలిసింది, కానీ ఆ ఇంటికి వెళ్ళి మీరు ఒక్కడిలోనే దూరిందా? వాళ్ళైనా మేము యాజకులం కామా అని అనుకొని లోపల విషబీజముతో ఏం చేశారండి? ఒక కుటుంబం అలా ఎన్ని కుటుంబాలు చెప్పండి? ఎన్ని కుటుంబాలు? 250 కుటుంబాలు వరకు కూడా వీళ్ళు చెప్పినప్పటికీ ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఏవో వచ్చేసేటంత వరకు తండ్రి దేవుళ్ళు మోసేస్తారండి. అలా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి చూసుకున్నాడు, మా సరిపోతుంది నాకు. ఎవరున్నారండి? వీళ్ళు చాలు మోసగా తీర్చడానికి అనుకున్నాడు. వీళ్ళు చాలు, నేను వేరే సంఘం నా వైపు వచ్చేసరికి చాలు అనుకున్నాడు. మోసే మీదకి తిరుగుబాటు చేయడానికి వచ్చినంత వరకు మోసే అంత తెలుసు, కానీ తండ్రైన దేవుళ్ళగా ఏం చేశాడు? ఊరుకున్నాడు. అలాంటి పోలిక మనకు కూడా ఉండాలి. నేను హెచ్చరించాను, గద్దించాను. 20 years అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? జాగ్రత్తగా ఎన్ని సంవత్సరాలు అయింది సంఘం పెట్టి? ఎవరినైనా ఏమంటే వీళ్ళని నేను ఏం చేస్తున్నా? బహిష్కరిస్తున్నా. ఎవరి పేరు ఎత్తుకున్నాను? ఒకటే జరిగింది అంతే. 20 సంవత్సరాల వరకు కూడా ఏం జరిగింది? ఎవరి పేరైనా ఎత్తవారు, ఎందుకు ఆ దర్శనం లేదంతా లేని కొన్ని ఇష్యూస్ అన్నది వచ్చాయి. కానీ ఎప్పుడైనా సరే సంఘం అందరి మధ్యలో కూడా ఫలానా కుటుంబాన్ని, ఫలానా వ్యక్తిని మనం బహిష్కరిస్తున్నాము, దేవుడు మినిస్ట్రీ దర్శనానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు
అని 20 సంవత్సరాలలో మొన్నటికి ముందు ఏమైనా నేను చేస్తేనా ఖచ్చితంగా చేశాను, బుద్ధి చెప్పాను తప్ప అందరూ ముందు బహిష్కరించాలని చెప్పండి, చెప్పాలి మీరు, మీరే సాక్ష్యం. అంటే నేను ఎంత ఓపిక పెట్టున్నాను, నా ఓపిక అంతా చెప్పండి. మధ్య మధ్య అన్ని జరిగాయి లేదా? జరిగాయి, మీకు తెలుసు కదా. అయినా నేను ఓపిక పట్టాను లేదా? 20 సంవత్సరాలు ఓపిక నాకు, నేను చెప్తున్నాను. హెచ్చరించాను, గద్దించాను, బుద్ధి చెప్పడం తప్ప ఎవరైనా కూడా బహిష్కరించేది నేను చెయ్యలేదు. ఆ పోలిక ప్రతి ఒక్కరికి కూడా తండ్రైన దేవుడిలాగా, మోసేలాగా ఉండాలి. హల్లెలూయా. అది ఎవరి పోలిక? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. అంతేగాని ఇలాగా వాళ్ళు బహిష్కరించేసి వీళ్ళు బహిష్కరించేసి వాళ్ళు పోమని వీళ్ళు పోమని వాళ్ళు పెట్టినండి. అంత ఓపిక, అంత సహనము, అంత ప్రేమ ప్రతి ఒక్కరిలో కూడా ఉండి తీరాలి. తండ్రైన దేవుడు అంటాడు, అలాగే శాంతం కలిగి ప్రేమ త్వరగా ఆలస్యమైన ప్రేమకి ఏమొస్తుంది? ఆలస్యంగా కోపడతాడు. మోసేలాంటి దీర్ఘశాంతం కలిగి అని వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఏ విషయాలైనా అలాగా మన మనసులో పెట్టుకొని సహనముతో, ఓర్పుతో, దీర్ఘశాంతముతో ఉంటే మనము కొండలం అవుతాము. హల్లెలూయా. జరిగిన వెంటనే అడిగేస్తాను, జరిగిన వెంటనే కడిగేస్తాను, జరిగిన వెంటనే దులిపేస్తాను, అడిగేసి దులిపేసి ఎప్పటికప్పుడు గొడవలు తీసుకుని ఇలా తయారయ్యారు చాలా. వీళ్ళు కొండలు ఇలాంటి కొండలు అవుతారు. చిన్నది వింటే చాలు, సరే అది ఏదైనా ప్రపంచం తెలిసినానికి ఏమైనా ఇష్టమా? ప్రపంచం కొంపలాంటి పోతున్నాయా? దేశం కొంపలాంటి పోతున్నాయా? సీరియస్ అయిపోవడానికి చెప్తున్నాను. అది ప్రపంచం కొంపలాడిపోతుంది, ప్రపంచం కాలిపోతుంది. పట్టించుకోలేకపోతే దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ మా ఇంట్లో జరిగింది పట్టించుకోకపోతే, అవునా దేశం నాశనం పట్టించుకోవాలమ్మా. వారిది ఏమి లేకుండా చిన్న చిన్న విషయాలకి సహనం లేని, ఓర్పు లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు, క్షమాపణ లేని వాళ్ళు తండ్రి పోలికి ఎలా వస్తుంది? ఇక మీదటైనా మిగిలిన దినాలైన ఎవరి పోలికలు రావాలి? తండ్రి లాంటి దీర్ఘశాంతము, తండ్రి లాంటి సహనము, తండ్రి లాంటి ఓర్పు మీరు మీ పట్ల, మీ కుటుంబం పట్ల జరుగుతున్న పరివేశనాల పట్ల జాగ్రత్త వహించండి. కంగారు పడకండి, పొరపడి ఎవరి మీద కోపగించుకోండి. నీ సహనాన్ని కొలుస్తాడు దేవుడు, నీ ఓర్పును కొలుస్తాడు దేవుడు, నీ క్షమాపణ కొలుస్తాడు దేవుడు, నీ ప్రేమను కొలుస్తాడు దేవుడు. రాసులో తుయ్యగా నువ్వేమైపోయావు? ప్రేమ, సహనము, ఓర్పు, క్షమాపణలు తీరిపోయావు. ఎవరు పోలిపోయింది? నీకు కొండ అనే పేరే ఉండదు. రెండవదిగా ఎవరున్నారండి? కొండ పోలిక అయిపోయింది. తర్వాత ఎవరి పోలిక రావాలి? క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము. బండ పోలికలోనికి మనము రావాలి. బండ పోలిక అంటే అర్థం ఏమిటి? బండకి ఏమైంది? బండ సందులలో అని చదువుకున్న మూలవాక్యం. బండకి ఏం పడ్డది? సందులు పడ్డాయి. దేవుని పోలికంటే యేసుక్రీస్తు లాగా ఈ ప్రపంచం గురించి, దేశం గురించి, సంఘము గురించి, మానవ జాతి గురించి, మన సంఘం గురించి నువ్వేమైనా సరే గాయాలు పొందుకున్నావా? నీ బ్రతుకులో, నీ జీవితాలలో ఏవైనా క్రీస్తు సందులు ఉన్నట్లుగా నీవు కొంటే నీకు క్రీస్తు పోలిక వచ్చినట్లే. హల్లెలూయా. బండ సందులు ఉండాలని చెప్తున్నాను. నువ్వు బండలో ఉంటే కుదరదు. దేవుడు కొరకు, సంఘము కొరకు, అంటే దేవుడు అంటే సంఘము కొరకు, సార్వత్రిక సంఘము కొరకు, మన సంఘము కొరకు, పరిచయ కొరకు, సేవ కొరకు దేవుడు రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రూపం పోయిందా? దేవుడు అనారోగ్యం పాలైపోయాడు. నీకు అనారోగ్యం పాలై మంచిదండి. దేవుడు అంటే వదులుకున్నాడు. నువ్వు వదులుకున్నవన్నీ కూడా ఇవన్నీ పండకు ఉన్నటువంటి సందులు. పండ సందులలో ఎగిరే పావురమా, నీ లోపల సందులు ఉంటే కొన్ని పావురాలు
మనము యేసై అనే పంట సందులోనికి వెళ్ళగలేము. నీ దగ్గరకు కూడా సందులోనికి కొన్ని పావురాలు వస్తాయి. హల్లెలూయా. పండలా ఉంటే రావు. పండకి ఏమయ్యేవాళ్ళం చెప్పండి. పండలా ఉంటే రావు. దేవుడు పండలా ఉన్నాడు. కానీ పండ సందులు ఎప్పుడైతే కలిగిందో ఆ సందుల్లో నుంచి రక్తము, నీళ్లు, తేనె, ఏమండి నూనె ఎప్పుడు వచ్చిందో మానవ జాతి అంతా ఆయన దగ్గరకు వచ్చేస్తారు. హల్లెలూయా. నీకు సిలువ శ్రమలు, సిలువలో పొందుకున్న దేవుని గాయాలు సంఘం కొరకు ఎవరైతే పొందుకుంటారో చెప్తున్నాను, నీ దగ్గరికి కొన్ని పావురాలు వచ్చి ఎగురుతూ ఉంటాయి. ఎవరి పోలిక? కుమారుని నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం. ఇంతవరకు నీ కొరకు అలాంటి గాయాలు అయితే పొందుకోలేదు. నాకు గాయాలు ఇవ్వండి అని అడగండి. లేకపోతే నీ కొరకు గాయాలు పొందుకునే అదృష్టం నాకు ఇచ్చే ప్రభు. నేను నమ్ముకున్నప్పటి నుంచి చాలా గాయాలు నీ సంఘము కొరకు, ఈ సంఘము కొరకు, ఈ ప్రజల కొరకు, ఈ పరిస్థితుల కొరకు, తప్పు చేసి పాపాలు చేసి కాదు ప్రభు. నేను తప్పు చేయకుండానే, పాపాలు చేయకుండానే నీ సంఘము కొరకు, ఈ ప్రజల కొరకు నేను అనేకమైన గాయాలు పొందుకున్నాను. నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించిన, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండపైన ఎక్కి దేవుడు అన్నమాట ప్రసంగం 5వ అధ్యాయం, ప్రసంగం 6వ అధ్యాయం, ప్రసంగం 7వ అధ్యాయం ప్రసంగం చేసి ఆఖరి అంటాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయువాడు పండ మీద కట్టబడిన హల్లెలూయా. ఆ పోలికలో మనం అందరం కూడా రావాలి. క్రీస్తు పోలికంటే నువ్వు సంఘం కొరకు చిక్కిపోవాలి, సంఘము కొరకు నువ్వు బలైపోవాలి, సంఘము కొరకు నువ్వు నష్టం. ఇదిగో ప్రభు ఇలా నష్టపోయాను అని దేవుడి దగ్గర చెప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాలి, మమ్మల్ని నాకు ఎలాగా సందులు కలిగాయో నా కొరకు నీవు కూడా, సంఘం కొరకు కూడా నీవు చాలా గాయాలు మరు రక్కసి చెట్లలో వల్లే పిల్లలు. నిజంగా ఈరోజు అలా మాట నాకైతే మీకైతే అలాగ మాట్లాడగలిగితే మీరు తండ్రి అని చెప్పారు. నేను ఆ సాక్ష్యాన్ని గురించి నేను సంపాదించుకున్నాను. హల్లెలూయా. దేవుడు కొరకు నష్టపోయాను, దేవుడు కొరకు కొన్ని నిందల పడ్డ, దేవుడు కొరకు కొన్ని వదులుకోవాల్సి వచ్చింది, దేవుడు కొరకు చాలా గాయాలు పడవలసి వచ్చింది. అలాగ మీరు పడితే చెప్పిన మీరు ఎవరు, నేను ఒక్కనని చెప్పట్లేదు, ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు, ఇంకా పడాలి. హల్లెలూయా. ఎలా పడాలి? ఎలా పడాలండి? ఇప్పుడు ఒక మాట, ఆదాముకు సాటి అయిన, చెప్పండి అవ్వ ఎవరు, చెప్పండి అవ్వ ఎవరు? ఆదాముకు సాటి అయిన. చాలా బాగుంది అన్నమాట. మరి ఆదాము గాయపడినప్పుడు అవ్వ ఎలాంటి గాయాలు పొందాలి? కొంచెం 10% గాయాలు చెప్పండి. పొందాలి కదా? దేవుడు ఎలా పొందుకున్నాడు, మనము కూడా అలా పొందుకున్నటువంటి వారు ఉన్నారు. మరి పౌలు భక్తుడు చెప్పాడు కదా. ఇంకా చూడండి, యేసుక్రీస్తు వారు ఒక్కసారి కదా 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారు. పౌలు ఎన్నిసార్లు తిన్నారు? ఒకసారి ఆలోచించారు. ఎన్నిసార్లు ఉన్నా? పౌలు ఎన్నిసార్లు? ఒకసారి, 3 సార్లు. అంటే యేసుక్రీస్తు వారు సర్వలోక మానవ జాతి కొరకు, సర్వలోక మానవ జాతి పాపాల కొరకు శిక్షలు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. పాపము లేని వాడు అయిన నీవు ఒకసారి తింటే, నేను పాపముతో ఉన్న వాడును 3 సార్లు కాదు 30 సార్లు ఒక దాంట్లో సమానం. స్టేట్మెంట్ మీకు అర్థం చేసుకోండి. స్టేట్మెంట్ చెప్తున్నాను. 3 సార్లు తిన్నాడంటే ఎక్కువ కాదు. అక్కడ ఆయన ఒక్కటి మనం 100 సార్లు తినడంతో కొడతా ఉంటే ఒక్కసారే కదా, 2 సార్లు కొడుతున్నాడు. ఒక్కసారికి ఒకటి ప్రభుత్వం సమానం అయిపోయినట్టు లేదు. మొదలు 2 సార్లు ఏం చేశారు? ఏం భాగ్యం వచ్చింది. సంఘం కొరకు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారు.
మళ్ళీ మూడోసారి ఒకటి నేను ఒకసారి కొట్టాను, నన్ను 3 సార్లు కొట్టేస్తున్నారు. ఇది అన్యాయం. అన్యాయం అనలేదు. అలా ఉండాలి పౌరులాగా. హల్లెలూయా. అలా ఉండాలి, పౌరులాగా ఉండాలి. క్రీస్తు పడిన పాత్రలో పొదుపైనవి నా శరీరమందు నేను పడుచున్నాను. తోసులతో పడ్డాడు. అది ఎవరి పోలిక? దేవుడి కొరకు ఇవన్నీ మనం అనుభవించాలి. హల్లెలూయా. అనుభవిస్తున్నందుకు ఆదాముతో సాటి అయిన సహకారులుగా ఉండడానికి ఇలాగ జరుగుట న్యాయము. ఇలాగ జరగకపోతే మన జీవితంలో భయంకరమైన అన్యాయం. నువ్వు అన్యాయమైన మాట అనొద్దు, నేను చెప్తున్నా. ఆ గాయాలు నీకు రాకపోతే నువ్వేమో చెప్పండి, నేను చెప్పాలి. అన్యాయం జరిగిందండి, అది అన్యాయం జరిగింది. గాయాలు వస్తే నీకేం జరిగింది? న్యాయం అది. హల్లెలూయా. నువ్వు న్యాయాన్ని ఏమన్నావు? అదే అక్కడ, అదే నాకు నచ్చదు. మరి అదే నాకు నచ్చదు. న్యాయం అంటే దేవుడు ఏమి ఇస్తూ ఉంటే దాన్ని అన్యాయం 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 అంటారు. ఏం మాట్లాడాలి నీకు? మరి అన్యాయమా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను. పండగమైపోయింది, తెలిసిపోయింది. అంటే ఆయన మన కొరకు చీలిపోయినా, ఆయన మన కొరకు సందులైపోయినా, ఆయన మన కొరకు తలడు చెరకాలు మొదలుకొని గాయాలు పడిపోయి ఉమ్మేయించుకుని అవమాన పాలైపోయినా మనం ఎవరు ఉమ్మేయకూడదు. ఏమండి, మనం ఉమ్మేసేయాలి, ఆ ఉమ్మేయకూడదు. ఎలాంటి మనుషులు తయారయ్యారంటే, ఎంత స్వార్థపరులు గర్విష్ఠులు తయారయ్యారంటే నాకు అర్థం కావాలి. దేవుడి కొరకు, దేవుడి రాజ్యం కొరకు, సంఘం కొరకు, ఆత్మ రక్షణ కొరకు మనం అందరం దేవా నీవు నా కొరకు చీలిపోయావు, నేను నీ కొరకు చీలిపోయే పోలిక నాకు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీలో ఏముండాలి చెప్పండి? పండవే ఏముండాలా? సందులో ఉండాలా? ఏముండాలా? సందులో. ఆ సందులో ఈ సందులో పోతాడు. మళ్ళా సందులు అంటే 3 సందులు ఉన్నాయి. ఆస్ట్రేలియా నేను ఎప్పుడు సందులోనే ఉన్నాను. అందరూ సందులే గొంతులోనే ఉన్నారు. ఆ సందులు కాదు, నీ లోపల సందులు, నీ ప్రాణాత్మ శరీరంలోని తల నుంచి అరే కాలు చూస్తుంటే ఆహా నాకు ఎలాంటి సంతులు ఉన్నాయో నీలో కూడా సంతులు ఉన్నాయని ప్రభు మురిసిపోవాలని ప్రార్థన చూస్తే అదే అదే మెసేజ్ చెప్పాడు. ఏమండి, నీ స్వరము మధురము, నీ స్వరము వినబడి ఇంకా చెయ్యమ్మా, ఇంకా చెయ్యాలి. అలాంటి సంతులు నీకు వచ్చేయాలి. తల్లి నీ ప్రార్థన చాలా బాగుందని మురిసిపోతాడు. హల్లెలూయా. ఎవరు పోలికది? కొండ అయిపోయింది, తర్వాత ఏమైపోయింది? పండ అయిపోయింది. ఇప్పుడు ఎవరు? రాయి అన్నమాట. రాయి పోలిక ఏంటి? ఇప్పుడు ఆత్మ పోలిక అన్నాడు కదా. చూడండి, ఎవరి పనులు ఉంటారులేండి. చిన్నది ఏదే ఏంటి ఇదంతానా అంటే ఏదో ఎప్పుడు ఎవడు వస్తాడా, ఎవరైనా నడుస్తా వచ్చాక బాగు చూడడానికన్నా ఇప్పుడు వరకు పాస్టర్ గారు అలా చూసి 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 బోర్ కొట్టేస్తుంది. ఎవరో వచ్చారు కళ్ళు తిప్పుకొని అంటే అది కాస్తున్నామంట. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. గారమ్మా మెసేజ్ చెప్తే 5:30 గంటలు మా పక్క ఎవడు కూర్చున్నాడో, ఎవడు లేచాడో, ఎవడు వస్తున్నాడు, సుబ్బలక్ష్మి కళ్యాణం ఎవరికి నాకు తెలియదండి. 5:30 గంటల ప్రసంగము అంటే అలాగా అందులోకి వెళ్ళిపోయాను అన్నమాట. ఎవరు లేచారు, ఎవరు బయటకు వెళ్తున్నారు, ఎవరు టీ తాగుతున్నారు, మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళు చూస్తున్నారు, స్టేజ్ మీద చూస్తున్నారు. ఏది నాకు అసలు కంటే కనబడలేదు. 5.5 అవర్స్ ఒకటే ప్రసంగం అన్నమాట. ఏకదాటిగా విన్నాను, అంత కాన్సన్ట్రేషన్ తో విన్నాను. నా పిల్లలు కూడా అలాగే వినాలి. హల్లెలూయా. చిన్నది ఆ మెట్లండి అక్కడ వచ్చాను, చిన్నది సత్తాక చాలు. అంటే ఎవరు వచ్చారు? ఇక్కడికి వస్తే ఏడ్చు, అక్కడ అలసు, ఈ పక్కగా దాల్చు, ఇక్కడ నుంచి లోపల కట్టచ్చు, బయటకు వస్తే ఇదే ఏకాగ్రత. ఒక్కసారి పక్కకు చూపు తప్పిందంటే మొత్తం కరెక్ట్గా అంత ఏమైపోతుంది, లింక్ అంత ఏమైపోతుంది, పురుషు లింక్ అంతా కూడా ఎగిరిపోదని చెప్తున్నాను. అంత ఏకాగ్రత ఉండాలి. భూకంపం వచ్చి భూమి కిందకి వెళ్ళిపోయి వాక్యం ఇస్తే గుళ్ళ కిందకి వెళ్ళిపోవాలి. అంటే
హల్లెలూయా. అదే వాక్యం చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్పిన అదే చూపులు, అదే మాట, చర్చిలో పడ్డాక చూస్తారు. ఏ గుడ్డకి అలా చూస్తుంటే ఏంటో ఏముందని నాకు అర్థం కాదు. కళ్ళు చూసుకొని అలాగే ఏకాగ్రతగా జ్ఞాపకించక చూడడం మరి ఇష్టం ఉండదేమో మరి ఏంటో. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, నాకు ఏక దృష్టి అలాగే చేయకుండా నా కన్నులు ఏమండి ఈ లోక వైభవాలను నా కన్నులు హల్లెలూయా. పరిశుద్ధాత్మ పోలికేడు చూడండి. ఇందాక చదువుకున్నాం కదా, ముందే చదివించేస్తాను ఇవన్నీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చదవండి. మన మంగళమును ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే పరిశుద్ధాత్మ పోలిక ఎప్పుడు మనకు వస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు స్వతంత్రుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఎవరి పెత్తనం ఆయనకి ఇష్టం ఉండదు. స్వచిత్తం అంటే ఆయనకి ఒళ్ళు మండిపోతుంది. సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, సొంత ప్లాన్స్ ఆయనకి ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి మనం పరిపాలన చెయ్యాలంటే సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేయాలి. హల్లెలూయా. శరీరం మీద, మన ప్రాణం మీద, మన ఆత్మ మీద ఏ హక్కులు కూడా లేకుండా సమస్తము ఆయనకి ఏం చేయాలా? సమర్పణ చేసుకోవాలి. ఇదిగో దేవా నా జీవితం. ఆపాదమస్తకం, ఆపాదమస్తకం. ఎవరికి కావాలి ఇది? పాదాల నుంచి, శిరస్సు నుంచి, పాదాల నుంచి శిరస్సు వరకు ఎవరికి అంకితం చేయాలి? లేకపోతే ఆయన స్వతంత్రుడైనా, ఆయనకి స్వేచ్ఛ లేకపోతే, స్వాతంత్రం లేకపోతే, ఆయనకి స్వేచ్ఛ స్వాతంత్రం మన లోపల ఇవ్వకపోతే ఆయన ఉండమన్నా ఉండడు, వెళ్ళిపోతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. జీవితంలో మనకి ఆ పోలిక రాదు. అసలు మానవుడు ఆ పైనే ఉందన్నమాట. 17లో చెప్పిన మాట, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును, అది అంటే స్వాతంత్రము ఉండును అంటే అర్థమేంటి తెలుసా? స్వాతంత్రము ఎక్కడ ఉండును అక్కడ ప్రభు యొక్క ఆత్మ ఉండును. హల్లెలూయా. నువ్వు స్వాతంత్రం ఇవ్వాలి సంపూర్ణముగా. అసలు నీ తలంపులు, నీ ఆలోచన ఒక్కటి కూడా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా సరే అది వెంటనే కూడా సర్వనాశం చేసేసుకోవాలి. దేవుడికి స్వాతంత్రం ఇస్తున్నామా? పరిశుద్ధాత్మ దేవుడికి ఇస్తే ఎవరి పోలిక వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోలిక. స్వాతంత్రము ఎక్కడ ఉండను అక్కడ ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఆయనకి స్వాతంత్రం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? మహిమ నుండి అధిక మహిమ ఆయన పోలికలోనికి నడిపించబడతా ఉంటారు. హల్లెలూయా. తండ్రి దేవుని పోలిక చెప్పండి. షార్ట్కట్లో చెప్తాను. చాలా సంవత్సరాల వరకు ఆయన దీర్ఘశాంతము, సాత్వికము, ఓర్పు, సహనము కలిగి ఉన్నటువంటి మోసే లాంటి పోలిక మనకి సంవత్సరాలు, కనీసం 5, 10, 15, 20 సంవత్సరాల చరిత్ర ఉంటానని చెప్తాను. హల్లెలూయా. ఈ వ్యక్తి గురించి, ఈ సహోదరి, ఈ సిస్టర్, ఈ కుటుంబీకులు, ఈ వీధిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు 10 సంవత్సరాలు వచ్చుకున్నావా, ఒక 15 సంవత్సరాలు వచ్చుకున్నావా, ఒక 20 సంవత్సరాలు వచ్చుకున్నావా అని చరిత్ర నీకు ఉండాలి. హల్లెలూయా. మాట్లాడకుండా, చెప్పకుండా వచ్చిన వెంటనే ఆయన చెప్పి, ఇదిగో దేవదూతలారా విశ్వబ్రహ్మ తెలుసా? పేపరేది చిన్నది చెట్టు తెలిస్తే మొత్తం ఎక్కడంటే చూసింది తక్కువ, చెప్పింది ఎక్కువ. విన్నది ఒకటైతే చెప్పింది 100. దానికి కారాలు, మిరియాలు, మసాలాలు కలిపి బాబు చెప్తారు. దానికి
అస్సలు విచారించదు. ఎవడు ఏది చెప్తారు నమ్మిడు అంతే. విన్నట్టునే సరే అది విచారించాలి కదా. నువ్వు చెప్పావు, నేను ఎందుకు నమ్మాలి? అది దేవుడు నమ్మమని చెప్పాడా? చెప్పిన వెంటనే నమ్మమని చెప్పాడా? ఎవరెవరు ఫోన్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ సిస్టర్ లాగా, ఈ బ్రదర్ లాగా, అలా ఇలాగా, ఈ కుటుంబీకులాగా, వాళ్ళలాగా రకరకాల ఎప్పుడు మనకు వచ్చే ఫోన్లు ఎక్కువగా అయ్యే వస్తూ ఉంటాయి. అదేంటో నిజం చెప్తున్నా, ప్రతిరోజు ఫోన్లు ఎక్కువగా అయ్యే వస్తాయి. వస్తాయి కదా. ఎందుకు అబద్ధాలు నాకు వస్తాయి ఎలాగనమాట. నమస్కారం అండి, చెప్పండి. వాడు అనుకుంటారు అన్నమాట ఏదో కంప్లైంట్ వచ్చేస్తుందని. మా బాబు జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళడానికి నేను ఉండాలి. రోజు ఇలాగ ఫోన్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. మినిస్ట్రీలు చూస్తాయి, అవుట్ రీచ్ దగ్గరలో చూస్తాయి, ఇతర సంఘాలు, బ్రాంచ్ సంఘాల నుంచి వస్తాయి, మన సంఘాల నుంచి వస్తాయి, మా కుటుంబీకుల నుంచి వస్తాయి. ఒకటి రెండో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను అన్నిటిని నవ్విడమేనా? యోగ గ్రంథంలో ఉన్నటువంటి మా అనుభవాలు మనకు ఉండాలి. చెప్తున్నాను, ప్రతిదీ మనం ప్రార్థన చేస్తున్నాం. 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠత చేసుకున్నాం. ప్రతి దాన్ని విచారించకుండా మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. యోగ గ్రంథములో దేవుడు ఆ జాగ్రత్తలు చెప్తున్నాడు. నీ భర్త చెప్పిన, భార్య చెప్పిన, పిల్లలు చెప్పిన, ఎవరు చెప్పిన, ఎన్న అధ్యాయము? 29వ అధ్యాయము. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించాను. విన్న వెంటనే ఎంతమంది అండి విచారణ పెట్టారు? ఎవరెవరైనా చెప్తూ ఉంటారు. అని చెప్తే చాలు వెంటనే నమ్మేయడమే. దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? ఎరుగని వారి వ్యాజ్యమును ఎలా విచారించాలి? శ్రద్ధగా సర్వే చెయ్యాలంట. విన్న వెంటనే చాలా శ్రద్ధ పెట్టాలి. దానిని కంగారుగా విచారణ చేయకూడదు. మళ్ళా అది ఎంతవరకు నిజము, అది నిజమా, అలా అన్నారా, అలా చెప్పారా, అలా చేశారా అని విచారించకుండా ఏది కూడా నమ్మకూడదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట చెప్పిన వెంటనే విన్నోడు జ్ఞానం లేనివాడు చెప్తున్నాడు. ఎవరైనా సరే పాస్టమ్మ గారే నాకు చెప్పొచ్చు ఒక మాట, నేనేం చేయాలి? పాస్టమ్మ గారు మా ఆవిడే, మా పాస్టమ్మ గారే అని నమ్మేతానా? నమ్మేయాలా? పాస్టమ్మ గారు ఎప్పుడు అబద్ధం చెప్పండి. మా పెంతులు సరే నమ్మాలా? నమ్మేస్తామా? ఏం చేయాలా? ఎవరిదైనా సరే, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా సరే ఎందులో పెట్టాలి? ప్రాక్టికల్స్ ఉంటాయి పిల్లలకు అన్నమాట. థియరీ అయిపోయిన ఏముంటాయి ప్రాక్టికల్స్. వెళ్ళి అక్కడ ల్యాబొరేటరీలు ఏం చేస్తారండి? ఇది అసలు ఒరిజినల్ పిల్లలని అందరూ ఎత్తి ఏం చేస్తారండి? కాలుస్తావు, టెస్ట్ చేస్తారు. ఆ టెస్టులు చేయాలి మనం. అంత ఓపిక చెప్పిన దానికేమో ఒకటి చెప్తే ఈ మసాలా తాలింపులు చిన్నపాట చిలుపుల పేరుతో ఉంటాయి. ఎందులో మళ్ళీ అందరికి చెప్పడం ఇదే పరిచర్య ఓహో జరిగిపోతుంది. అందరి కుటుంబాలు, అందరి ఇళ్ళలు తెల్లారించడానికి దాకా ఇదే మెయిన్ న్యూస్ అన్నమాట. వార్తా పత్రికలు చాలవు, ఈటీవీ న్యూస్, ఏ న్యూస్ మన బలం మన దగ్గర, మన సంఘం న్యూస్ దగ్గర. అంత టీవీ న్యూస్ అంతా కూడా ఎందుకు బోరింగ్ పెరగదు నేను చెప్తున్నాను. అలాంటి న్యూసెస్ ఉన్నాయి అందరి దగ్గర. అందరి విషయాలు ఎవరు మళ్ళీ అయ్యారో నాకు సంగతి తెలియదు. అన్ని ఏరియాల సంగతి ఏం చేస్తారు? ఇంత మహానుభావురాలు అన్నమాట. అందరి సంగతి తెలుసుకునే అంత గొప్ప ప్రభుత్వం తీసుకున్నాం. పోతుగా అంటే పోగొట్టుకోవడానికి అందరి గురించి తెలుసన్నమాట. 20 మనసుకు వస్తుంది. ఏం చేయాలి? మెడలేద్దాం మరి ఇలాంటి వాళ్ళందరికీ. ఎందుకమ్మా అలాంటిదాం? చెవి దొరద దొరక చెవులు ఎట్టుకోను, మూడు దొరద చెవి దొరద. ఏముందా? ఎన్ని పాపాలు కట్టుకున్నాం అలా? చెప్పిన వినేసి దాన్ని నమ్మేసి ఎన్ని పాపాలు కూడా కట్టుకున్నాం. ఎంతమందిని అపార్థం చేసుకున్నాం, ఎంతమందికి లేని తినుకొని చెప్పేస్తాం, ఎంతమందికి ఒకటిదానికి 2 కలిపేసి చెప్పేస్తాం. అందులో ఎన్ని హోటలు ఉన్నాయి? ఇదేనా పరిశుద్ధత్వ? దేవుడు పూర్వకు వస్తాయి, ఇలాంటి పూర్వలు వస్తాయా చెప్పండి? కాబట్టి ఇక మీద టైం ఉపవాస గుడికలు ఏం చేద్దాం? విడిచిపెట్టేద్దాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని పోలికలోకి వద్దాం. విన్న వెంటనే దాన్ని ఏం చేయాల? విచారించాలి, సహించు, ఓర్చుకో, పరిశీలనలో పెట్టు, కంగారు పడిపోక, తొందరపడి తీర్పులు
ఏడ్చొద్దు, తండ్రి అయిన దేవుడిలో ఉంటూ. హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు లాగా బండ, నీలో ఏం కావాలా? బండ సందులు ఉండాలి, సందులు చూడాలి, అందరూ సిలువను చూడాలి, గాయాలు చూడాలి. అవి నీకుంటే మంచిది. ఎవరి కొరకు వస్తుంది? సంఘము కొరకు గాయాలు. హల్లెలూయా. మూడవది పరిశుద్ధాత్మ దేవుని పోలిక. అంటే ఏ పోలిక? ఆయనకి మనం కంప్లీట్ గా మనం సరెండర్ అయిపోవాలి. ఇదిగో దేవ నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితం, ప్రాణం శరీరం ఆత్మ సాగిన పడి సమర్పణ చేసుకొని ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు పండవవుతావు. అయ్యవాడు తండ్రి, కుమారుడు రక్తం కార్చి కొనుక్కున్నటువంటి సజీవమైన రాళ్ళు, ఆ రాళ్ళని కట్టి పరిశుద్ధాత్మ దేవుని పోలికలోకి వస్తారు. హల్లెలూయా. కాబట్టి బండ ఎందుకు ఎత్తుకున్నాడు? బండ పైన ఒకరు ఉన్నారు, బండ కింద ఒకరు ఉన్నారు. అదనమాట. బండ పైన ఎవరు? అది బండ. బండ కింద ఎవరు? రాయనమాట. ఈ మూడు పోలికలు ఉంటే ఏం జరుగుతుందంటే మన ద్వారా, ఇప్పుడు చూడండి, మనందరికీ తెలుసు, గొప్ప పర్వతమా జెరూసలేము ఎంత మాత్రము దానగు నీవలెను తలుపుకొనిగా. కొండ మనకు వస్తే నాశన పర్వతమా అని రాయబడినది. మనము కొండ పోలికను వస్తేనే నాశన పర్వతాలు ఏమైపోతాయి? చదును భూమిగా మారిపోతాయి. నీ ప్రార్థనలో ఉపయోగించిన ప్రతిది కూడా సాతాను గురించి ఉపయోగించినది. సాతాన్ని బంధించే అధికారం, చెదగతొక్కే అధికారం, వాడి పర్వతాన్ని నేల కలిపి అధికారము కొండలాగా నీకు ఆ పోలికుంటేనే ఆ ప్రభావం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఏ మాట పలుకుతావు, ఆ మాట దేవుడు అమ్మేస్తాడంతా. అక్కడ నీ ఎదురుగా పెద్ద పర్వతాలు, నాశన పర్వతాలు అయినా సరే ఏమైపోతాయి? చదువును. అప్పుడుదాకా పెద్ద పర్వతం, నాశన పర్వతం. ఎప్పుడైతే తండ్రి దేవుని పోలికలాగా కొండలాగా ఉంటావో, ఆ కొండకి ఈ కొండ మ్యాచింగ్ ప్రధానమాట. హల్లెలూయా. నాశన పర్వతం, నాశన కొండ, అది ఢీకొట్టాలంటే, దాన్ని చదును భూమిగా మారాలంటే నువ్వు కూడా ఏమైపోవాలా? కొండగా మారిపోవాలి. కొండగా మారిపోతున్నాను. చేస్తుందండి, నాశన పర్వతాన్ని చదును భూమిగా మార్చేస్తుంది. మన ప్రార్థనలు కొండగా మారి నాశన పర్వతాలన్నీ ఈ 40 దినాలు లోపించేలా చదును భూమిగా మార్చివేయాలి. హల్లెలూయా. అది ఆ కొండలని నాశనం అయిపోయి వంశాలన్నిటి కూడా పెట్టారు. హల్లెలూయా. ఎన్నో నాశన పర్వతాలు ఉన్నాయి. నాశన పర్వతం ఎవరు చెప్పండి? సాతానుడు అన్నమాట. ఆడికి సరైన మందు ఎవరు తెలుసా? ఆడు ఆ కొండే. మనం కూడా ఏమో దేవుడు, తండ్రి అయిన దేవుడు పోలిక మ్యాచింగ్. ఇందాక చెప్పాను కదా, ఆ మ్యాచింగ్ కాదు బాబు. సైతం కాదు మ్యాచింగ్ చూసుకోండి. ఈ పనికి మాల మ్యాచింగ్ తర్వాత మ్యాచింగ్ ఉన్నా లేకపోయినా అది పెద్ద ఏమి కాదు. దేవుడు అంటాడు, సైతాన్ని కడితే ఎవడు రా మ్యాచింగ్, రండి ప్రభు నేనున్నాను రా అని రావాలి. హల్లెలూయా. నేనున్నాను ప్రభు అని మీరు రావాలి. హల్లెలూయా. అంటే అంతేగాని పాట పాడితే పాట పాడి తర్వాత నున్నాసి చెప్తున్నా, జాగ్రత్త కలిగించండి. యేసు నామములో బంధించేస్తాం అన్నోళ్ళు ఉన్నారు. అపోస్తలుల కార్యాలు బంధించారా? లేకపోతే ఆ దయ్యాలనే పడిపోయారు? పిల్ల దయ్యాలనే గెలవలేదు. ఏమండి? పిల్ల దయ్యాలనే గెలవలేదు. ఏసై ఎవరు, పౌలు ఎవరు తెలిసి వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఏసై ఒక కొండ బండ, పౌలు ఒక కొండ బండ. మీరు కొండ కాదు, బండ కాదు, రాయి కాదు, రాయిలో నుంచి రేణువు కాదు. కొండకి పడతాము, బండకి పడతాము, రాయికి పడతాం. ప్రతి పనికి మాత్రం యేసునామములో అంటే పాపమేమో అది పక్కన పేరు మాట మీరు తెలుస్తారు, పరువు తీసిస్తారు. ఇప్పుడు అర్థమైందా ప్రార్థన సంగతి? ప్రార్థన అర్థమైందా? ఊరికే మనం ఏదో బంధించేస్తాం,
బంధించేస్తాను సహనం ఉండదు, ఓపిక ఉండదు. అంత చిన్న దానికి పెద్ద చేస్తాం, ఇలాగా చేసుకొని ప్రార్థన అనేసరికి బంధించేస్తాం. ఏం బంధించేస్తాం? కొంచెం శాంతించండి, సహించండి, ఓర్చుకోండి. ఏదైనా చూసినా విన్న వెంటనే చెప్పకండి, అడుగులో దాచుకోండి. ఏది జరిగినా ఒక 5, 10, 15 సంవత్సరాల చరిత్ర నీకంటూ ఉండాలి. అంతవరకు మాట్లాడకండి. పూలు చేసి కంగారు పెట్టేసి గాబరా పెట్టేయండి. నువ్వు గాబరా పడిపోయి అందరినీ గాబరా పెట్టేసి నువ్వే చేసి అందరినీ నడిపించేసి పప్పులు ఎండిపోయి ఇప్పుడే 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 తీర్చారు తీర్పులేక, ఇప్పుడే తీర్చారు తీర్పులేక. ఎందుకు అంత కంగారు? తండ్రైన దేవుడు అలా కంగారు పడ్డాడు చెప్పండి. అలాగా అంత శాంతి, సమాధానం, నెమ్మది దీర్ఘశాంతాన్ని ఇస్తున్నాను. ప్రపంచంలో సాతాను పర్వతాలు ఏమైపోతాను చదును భూమిగా హబక్కూకు గ్రంథంలో చూడండి, ముగించేస్తాను. హబక్కూకు గ్రంథంలో ఎక్కడో ఒక మాట వచ్చింది, మన ద్వారా పరిచర్య చేయాలి. సరే, ఇది చిన్న ప్రవక్తల గ్రంథాలు కొద్దిగా ఈ మతీ, మార్కు, లూకా, యోహాను ఎలా ఉంటుందో చిన్న ప్రవక్తల గ్రంథాల్లో కూడా కొన్ని మాటలు ఎక్కడ ఉన్నది? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, 6వ వచనం చదవండి. 6వ వచనం, ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుతారు. ఆది కాలం అదే అండి. హల్లెలూయా. ఈ మాట కావాలి నాకు. అది ఏ పర్వతం ఇది? ఎవరు చెప్పండి? ఆదంటే ఎవరండి? ఆది కాలములో ఉన్నటువంటి వాడు. ఆది యందు వాక్యం. ఆది కాలములో ఏమన్నా చెప్పండి. పర్వతమా పర్వతముడా? ఆయన బద్దలు కొట్టినప్పుడు ఉండాలి. నిన్న కాక మొన్నొచ్చినవి ఇవన్నీ కాదు. ఆది కాలపు పర్వతములు బద్దలైపోవున పురాతన గిరులు అనుకును. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని కొండ పోలిక మనం ధరించుకొని ఆది కాలపు పర్వతాలన్నిటినీ కూడా బద్దలు కొట్టేటటువంటి కార్యాలు ఈ 40 దినాలు ప్రార్థనలో జరిగితే చెప్పట్లేదు, జరిగింది. బద్దలు మీ బద్దలు ఆది కాలపు పర్వతాలను పెంచడానికి, బద్దలు కొట్టడానికి ఈ రోజు కోస్తా ప్రార్థన. హల్లెలూయా. గొప్ప పర్వతాలన్నీ చదును భూమిగా మారడం అంటే కనబడుతుందా? కనబడదా? అప్పుడు దాకా కనిపించింది. చదును భూమిగా మారిన తర్వాత రాష్ట్రంలోని, దేశంలోని, గ్రామాల్లోని కనబడిన వారిని కూడా తర్వాత ఏమనకూడదు, వారి ప్రభావమే కనబడుతుంది. అక్కడ ఆర్ఎస్ఎస్లు, అక్కడ భజనలు, ఎక్కడ జెండాలు ఏవండి, వాళ్ళు కత్తులు పట్టుకొని, కరాటాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కొట్టోళ్ళు ఏంటో వీళ్ళందరూ కనపడటంలేదేంటి? చదువు భూమిగా మారిపోయారండి భారతదేశంలో. అవుతుందా? అవుదేలాగా మన ద్వారా జరుగుతుంది. ఆది కాలమే పర్వతాలు బద్దలైపోతా ఉంది. అలాంటి కార్యాలు దేవుడు జరిగించడానికి అంత అమూల్యమైన అంశాలు మనం చదివించాలి, ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు ఈ భారతదేశంలో అంటూ రాబోతున్నాయి. నేను గ్యారెంటీగా నమ్ముతాను, నేను చూస్తాను. చెప్తున్నాను. నా డ్యాన్స్ మామూలుగా ఉండదు. ఇక్కడ 787 జిల్లాలు ఏం చేశాను, అందరం కట్టుకున్నాను. నేను చెప్తున్నాను, 3 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టాలనుకున్నాం అక్కడ చూపిస్తానండి. 787 జిల్లాలు పూర్తయిపోయి లోపు ఎవరు కూడా కనబడడానికి వీలు లేదన్న. ఒకవేళ ఉంటే ఉన్నారు కానీ ఎలా ఉండాలా?
చచ్చినోడుతోనే చచ్చిపోయి ఉండాలి, చచ్చినోడు సమానం ఉండాలి. నా ప్రాణం తీసేసుకుని ఆయన అనేసారు దేవుడు. వాళ్ళని చదును భూమిగా మారుస్తావా, లేకపోతే నా ప్రాణం తీసుకుంటా, నా ప్రాణం పెట్టి నేను అడుగుతున్నాను అని దేవుడితోనే ఒప్పందం చేసుకుని దిగాను రంగంలోనే. సైమన్ భాష అంటే అది డెప్త్ అంటే చెప్తున్నాను. హల్లెలూయా. చిన్న చిన్న లేవో ప్రాబ్లమ్స్ అలా కాదు, కోరికలు అలా అదేవో ఇదేవో ఆ కోరికలు లేవు. దాని కొరకు పంపించిన నాయకులందరూ కూడా వచ్చారు సంఘాలతో. 73 జిల్లాలు అవగొట్టిస్తాం. ఇప్పుడు సెప్టెంబర్ లో 2 రాష్ట్రాలకు వెళ్తున్నాం, అక్టోబర్ లోనే సౌత్ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అదే నుంచి కన్యాకుమారి దగ్గర వెళ్తున్నాం. బయటండి సార్ దేని కొరకు? కొండ నిలిచేలా చదన భూమిగా మారాలి, పురాతన కొండ నిలిచేలా పక్కన కొట్టి వెళ్తున్నాం. హల్లెలూయా. మిమ్మల్ని రమ్మంటున్నాడు దేవుడు. ఎంతకంటే అద్భుతమైన అవకాశం ఏ సంఘం కల్లా మీకు, ఏ సంఘంకి వెళ్ళండి, గౌరవం మర్యాద ఏమేమి ఉంటాయి కానీ ఈ పరిచయం దొరక చెప్తున్నా. మీ ఇష్టం. ఎవడైతే వెళ్ళిపోయాడో వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. దీర్ఘశాంతముతో, సాత్వికముతో, ఎటువంటి సహనముతో, ఓర్పుతో ఉన్నోళ్ళే ఆఖరి వరకు ఉంటారు. ఆ సహనము, ఓర్పు, దీర్ఘశాంతం లేకుండా కెలుక్కుంటే కెలుక్కుపోండి. చెప్తున్నా చెప్తాను. మీ పట్ల నేను ఎలా ఉన్నా, నా పట్ల కూడా మీరు అంత సహనము, ఓర్పు మీరు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆఖరి వరకు, మరణం వరకు కూడా ఉంటేనే, ఇది ముగింపు వరకు మీరు ఉంటేనే అసలు వెళ్ళిపోవచ్చు. మధ్యలో కొంతమంది ఏమవచ్చు, యాడ్ అవ్వచ్చు. చెప్తున్నా, మొదటి వారు, కడపటి వారు, అలా కావచ్చు. ఉన్నవారు కొంతమంది వెళ్ళిపోయి కొత్త సీట్లు కొంతమంది ఏమని చెప్తున్నారు. కానీ మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. లేదా దేనిపై పర్వతాలు లేచేయాలా, చదువుల భూమిని మార్చాలి, పర్వతాలు లేచేయాలి, మద్దలు కొట్టాలి. అలాగా ఆ పరిస్థితి మన ద్వారా జరగాలి. రెండవదిగా బండ. రెండవది ఏమండి? బండ ద్వారా. బండ ఎవరు చెప్పండి? బద్దలైనటువంటి పంట మామూలు పంట కాదు. ఇప్పుడు చూడండి ఒక మాట, న్యాయాధిపతుల గ్రంథంలో రండి, ఒక మాట చదివి ఇంకొక మాట రాయి గురించి చెప్పుకొని ముగించేద్దాం. దీని కొరికేనండి ప్రార్థనల వారిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. 7వ అధ్యాయం 25వ వచనం. ఇంకొక 5 నిమిషాలు. అది మామూలు వాళ్ళు కాదండి. వీళ్ళు ఎవరు తెలుసా? మిద్యాను అధిపతులు. గిద్యోనికి అంత ఫేమస్ తెలుసా? చరిత్ర పుటల్లో గిద్యోన్ అనేటటువంటి వాడు గానుగులు చాటున ఏమండి గోధుమలు జల్లుకుంటున్నటువంటి గిద్యోను అంత ఫేమస్ అలాగయ్యాడు. గిద్యోను ఇద్దరు రాజులు లెక్కిస్తారండి, అండకేసి కొట్టి చంపిస్తాడు అనమాట. మామూలు రాజులు కాదు. ఈ రాజులు, ఇద్దరు రాజుల గురించి బైబిల్ తర్వాత అనేకమైన పుస్తకాల్లోని దేవుడు రాయించాడు. ఏ రాజుల పేరు చెప్పారు? ఓరేబు, జేబు. ఇద్దరిని పట్టుకుని ఓరేబు బండ మీద ఓరేబుని ప్రార్థన ద్వారా వీళ్ళందరూ ఏమవ్వాలి? వీళ్ళిద్దరి దేనికి రాజులు చెప్పండి? ఏ దేశానికి రాజు? విద్యార్థులు ఏం చేస్తారు చూడండి. ఒక్కసారి వెనక్కి వెళ్తే 2వ వచనం 6:2. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలు మీద ఇచ్చారు కనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరిచారు. ఇశ్రాయేలును తరిమి 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 కొండల్లో, గుహల్లో, లోయల్లోనికి ఈ మిద్యానీయులు ఏం చేస్తారండి? బలం ఉందని, అధికారం ఉందని. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుందా లేదా? మరి మణిపూర్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, కొండల్లో, గుహల్లో పోయారు. ఎక్కడ భారతదేశంలో జరుగుతున్నా లేదా? ఎవరు వీళ్ళు? విద్యార్థులు. అప్పుడు ఆ దురాత్మ లిమిట్ గురించి మనందరినీ ఏం చేస్తున్నారు? తరిమి తరిమి కొట్టి కొట్టి చెప్పి పెడుతున్నారు. అలాంటి రాజు చేశాడు. పంట కేసు కొట్టినట్లుగా మనం కొడతాం. జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉండండి. గిద్యోను ఎలా చంపాడు? గిద్యోను సైన్యం తక్కువ మంది, 300 మంది ఎలా చంపాడు ఆ గొప్ప రాజులను. అలాంటి బండ మీద కొట్టి చంపడానికి మన పండగ చీలిపోయిన పండగ మారిపోదాం. హల్లెలూయా. ఆఖరిగా దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం
ఆ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఇలా దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో 45వ వచనం. అది 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 ఏది పగలబడుతుంది? రాయి, చిన్న రాయి, చేతికి సహాయము లేని రాయి. రాయి ఏంటి? ఇనుము కట్టుకుంటే రాయిని బద్దలు వచ్చాడా? ఒకసారి ఆలోచించండి. ఇనుము పట్టుకుంటే అందులో ఏ పదార్థాలు ఉన్నాయి? ఇనుము. ఏమంటే రాయి అంటే రాయి గట్టిదా, ఇనుము గట్టిదా? రాయి గట్టిదా, ఇత్తడి గట్టిదా? రాయి ఇత్తడి గట్టిది కదా, రాయి గట్టిదా? రాయి అంటే చిన్నదండి బాబు. కొండ పెద్దది, కొండలోని బండ ఎంత, బండలోని రాయి చిన్నది. గోలియాత రాయి అనుకోండి, చిన్న వడిసెలు అంటే ఏముంటుంది? పెద్ద బండేసి తిప్పాడా దావీదు? బండ తిప్పగలడా? కొండేసి తిప్పాడా? ఏ వేసి తిప్పాడు? రాయి చిన్నదండి, చిన్న రాయి దేని బదులు కొడుతుంది? ఇనుమును బదులు కొడుతుంది, ఇత్తడిని బదులు కొడుతుంది, మట్టిని, వెండి బంగారమును. ఆహా, ఆ రాయిలో మనం ఉన్నాం. హల్లెలూయా! ఈ ప్రార్థన ద్వారా ఇనుము లాంటి వాళ్ళని, ఎత్తడి లాంటి వాళ్ళని, మట్టి, బంగారం అలాగా ఇలాగ అనుకున్న వాళ్ళందరినీ ఏం చేయాలా? వాళ్ళకి దినాలు ఏం చేయాలా? పగలగొట్టి పొడి చేసి పడియాలంతే. హల్లెలూయా! అందుకొరకు కొండల మారాలి, అందుకొరకు పంటల మారాలి, అందుకొరకు రాయల మారాలి. 40 దినాలు ప్రార్థనలు అలాగా ఏమండి, పర్వతాలు బద్దలు కొట్టే